నమస్తే అండి. వెల్కమ్ టు కుమారి ఫుడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడి దయవల్ల నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ అనమాట. ఇదిగో ఇప్పుడు చికెన్ నేను శుభ్రంగా కడుక్కున్నానండి. సాల్ట్ లెమన్ వేసుకుని, నిమ్మకాయ సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. పసుపు కూడా వేసి కడుక్కున్నాను. ఇదిగో బిర్యానీకి నీళ్లు పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇందులో బిర్యానీ సరుకులండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బే లీవ్స్ అన్నీ వాటర్లో వేస్తున్నానండి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట చికెను. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేద్దాం. స్టవ్ వెలిగించి ఇవి బాయిల్ చేసుకుందామండి బిర్యానీ సరుకుల్లో. ఇదిగో ఒక ఉల్లిపాయ కట్ చేశానండి, చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఇందులో ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేసుకుని, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి ఉడకబెట్టుకుందామండి చికెన్. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ చికెన్ని. ఇదిగోండి, ఒక పెద్ద బంగాళదుంప చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇదిగోండి, క్యారెట్ కూడా ఒక క్యారెట్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, క్యాప్సికమ్ కూడా చిన్న క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ బంగాళదుంపలు ఫస్ట్ వేయాలండి, తర్వాత ఒక నిమిషం తర్వాత క్యారెట్లు సగం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ మాడకూడదు. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, జీడిపప్పు కూడా గార్నిష్ కోసం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ అండి, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అనమాట స్లైస్ కింద పొడవుగా కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, రైసు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ అరగంట సేపు ఇలా నానబెట్టుకోవాలండి. కడుక్కుని మామూలు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. ఎంత నీట్గా కడుక్కోవాలండి రైసు. చికెన్ కూడా ఉడికిపోయిందండి. తీసేసుకుందాం. చికెన్ వేరు చేసుకుందాం. చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికిన ఈ వాటర్ ఉంది కదండి, స్ట్రైనర్లో వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకుని చెత్త అంతా తీసేసుకోవాలి. అప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి, చికెన్ అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రైస్ చేసుకుందామండి. ఇవి పక్కన పెట్టుకుందాం వాటర్. ఇందులో ఒక స్పూను నెయ్యి వేయాలండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, ఒక పెద్ద స్పూన్ నెయ్యి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అండి. ఇదిగోండి, ఒక ఆకు, ఒక చెక్క, లవంగాలు, యాలక్కాయలు 3 వేస్తున్నాను. ఇదిగోండి, ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, టమాటాలండి, 3 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. టమాటాలు వేద్దాం.
మగ్గనిద్దామండి. మగ్గనిద్దాం. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకునండి మగ్గనిద్దాం. ఇది టమాటాలు ఇదిగోండి రైస్ కని వాటరు. ఇది చికెన్ ఉడికిన వాటర్ అండి. ఇది చికెన్ ఉడికిన వాటర్ అనమాట. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఒక స్పూన్ ఆయిల్, సాల్ట్, ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేద్దాం. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుందాం. ఇదిగోండి 2 దాల్చిన చెక్కలు, 2 బే లీవ్స్, 4 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు వేస్తున్నానండి వాటర్లో. ఇంతకుముందు ఆల్రెడీ వేసాను కాబట్టి సాల్ట్ ఒక పెద్ద స్పూన్ వేసాను. ఇదిగో ఇంకా కొంచెం సగం వేస్తున్నానండి. నేను 1 కిలో రైస్ వేసుకుంటున్నాను అనమాట. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఉల్లిపాయలు అండి కొంచెం గార్నిష్ అని చెప్పేసి కొంచెం ఉంచాను అనమాట. కొంచెం ఉల్లిపాయలు ఇందులో వేసుకున్నాను, ఫ్రై చేసినవి. ఇవి అందులో వేసేద్దామండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర అండి కొంచెం వేద్దాం. ఇందులో కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు బ్లాక్ పెప్పరు, మిరియాల పొడి అండి 2 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్, బాగా చిన్న స్పూన్ అనమాట. ఇది ధనియాల పొడి అండి, ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసుకోండి, 1.5 స్పూన్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కర్రీ పౌడర్ అండి, కర్రీ పౌడర్ అనమాట. ఇది ఒక స్పూన్ వేద్దాం. ఇదిగోండి ఇది మ్యాజీ స్టిక్ అంటారనమాట. ఇది చికెన్ స్టక్. ఇలాంటివి గల్ఫ్ కంట్రీల్లో అందరింట్లో ఉంటాయి. ఇది ఒక స్టక్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 ఉంటాయి అనమాట, 2 పీసెస్ ఉంటాయి. నేను ఒక పీస్ వేస్తున్నాను. ఇందులో సాల్ట్ ఉంటుందండి మ్యాజీలో, అందు గురించి ఇందాక టమాటాలో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయవసరం లేదు. మ్యాజీ వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇండియాలో మసాలా వేసుకుంటారు కదండి, గసగసాలు అవన్నీ మసాలా వేసుకుంటారు కదా. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు మ్యాజీ. ఇందులో చికెన్ కూడా వేసేద్దామండి. ఇది శుభ్రంగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం సిమ్లోను ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గనిస్తే సరిపోయినట్టు, కూర అయిపోయినట్టే. ఇది ఇప్పుడే మీరు సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది, ఎందుకంటే మ్యాగీలో సాల్ట్ ఉంటుంది, టమాటాలో కూడా నేను సాల్ట్ వేసాను. బిర్యానీకి వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేద్దాం. చూద్దామండి, రైసు ఉడికిపోయినట్టే. ఇప్పుడే మనం వాటర్ సాల్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. ముందు కూడా చికెన్ కూడా సాల్ట్లో ఉడికింది కాబట్టి నాకు సరిపోయింది. నీళ్లు వంచేసుకుందామండి. ఇదిగోండి స్ట్రైనర్లో వేసేసుకున్నాను కదా, ఇందులో కొంచెం రైస్ ఇందులో వేసుకోవాలండి.
లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే పొడి వేసుకుంటున్నానండి, ఫుడ్ ఎల్లో కలరు. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూర ఇందులో వేద్దాం. అంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కదండి, అందు గురించి. మళ్ళీ రైస్ వేసుకుందాం. ఇలా మళ్ళీ రైస్ వేసుకుని విధంగా మళ్ళీ కొంచెం కలర్ వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని మళ్ళీ కర్రీ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లేయర్స్ కింద కర్రీ అండ్ వైట్ రైస్ కలర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ అంటే మోర్ దెన్ 15 మినిట్స్, పావు గంటకి ఎక్కువే అలాగా సిమ్లో మగ్గనివ్వాలండి. రైసు సిమ్లో పెట్టాలి. ఫైర్ మంట సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట 20 నిమిషాల పాటు ఉంచాలండి. అప్పుడు రైస్ మగ్గుతుంది. తర్వాత చూపిస్తాను, చూద్దామండి. 20 మినిట్స్ అయిపోయిందండి. ఆవిరిలో అయితే వచ్చేస్తున్నాయి. మనం చికెను డివైడ్ చేసుకుందాము. చికెన్ లెగ్స్ అండి ప్లేట్లోకి తీసుకుందాం. పైన వేస్తాను. ఎందుకంటే రైస్ వేసినప్పుడు బాగా ఉడికిపోయినాయి కదా, కలిసిపోతాయి, విరిగిపోతాయి. మేడం వాళ్ళకి అలా విరిగిపోవటం ఇష్టం ఉండదండి, ఇలా ఉండాలన్నమాట. లెగ్స్ కింద. ఇదిగోండి చికెన్ వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ అండి, చూద్దాం. బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను హాట్ బాక్స్లోకి తీసుకున్నానండి. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత చికెన్ పైన పెట్టుకుందాం. ఎందుకంటే వేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి చికెన్ తీసుకోవడం. ఈ విధంగా చేసుకున్న బిర్యానీ ఉల్లిపాయలతోటి జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకుందామండి. వెరీ యమ్మీ డెలిషియస్ బిర్యానీ అండి ఇది. నేనైతే ఇందులో రోబ్ అయితే వేయలేదండి, యోగర్ట్, పెరుగు అయితే వేయలేదు. పెరుగు వేయకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్ బిర్యానీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ డెలిషియస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీగా డెలిషియస్గా ఉంటుందండి. కొంచెం ప్రాసెస్ అయితే కష్టమే, కొంచెం పెద్దగానే ఉంటుంది ప్రాసెస్ అయితే. కానీ అకేషన్స్కి ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, పండగలకి అకేషన్స్కి ట్రై చేయండి, చేసుకుని తినండి, ఫ్యామిలీకి చేసి పెట్టండి.